వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మొదటి రోజు గేమ్ చేంజర్ ఎలాంటి కలెక్షన్స్ని రాబట్టిందో మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఓవరాల్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 86 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసిందని చెప్పి ట్రేడ్ వర్కర్ వాళ్ళు మనకి అందిస్తున్నటువంటి సమాచారం. మరి ఇందులో ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో ఎలా ఉంది, ఏ స్థాయిలో కలెక్షన్స్ని రాబెట్టింది, ఓవరాల్గా మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఇది ఏ స్థానంలో ఉంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. దిల్ రాజు స్వయంగా నిర్మించినటువంటి సినిమా మనకు తెలుసు. ఆయన తెలంగాణలో అలాగే వైజాగ్లో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మరి ఎన్నో ఆశలతోటి శంకర్ లాంటి డైరెక్టర్ని ఫస్ట్ టైము తెలుగులో స్ట్రైట్గా ఒక సినిమాని డైరెక్ట్ చేయడానికి ఒప్పించి తన బ్యానర్లో నిర్మింపజేసినటువంటి ఒక క్రెడిట్ ఆయన దక్కించుకున్నాడు. అందులోనూ ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాతోటి గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ని సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తోటి ఈ సినిమాని ఆయన తీశాడు. మరి ఓవరాల్గా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 220 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ జరుపుకుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మరి తెలంగాణకు వచ్చేటప్పటికి మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్ల రేంజ్ ఎలా ఉంది అనేది ప్రస్తుతం మన టాపిక్. ఇది చూసుకుంటే మన దగ్గర 1 2 3 4 5 6 7 8 9 10 11 మొదటి రోజు కలెక్షన్ల పరంగా తెలంగాణలో అంటే నైజాం ఏరియా అని సినిమా పరిభాషలో చెప్పుకుంటే నైజాం ఏరియాలో 11వ స్థానాన్ని ఇది ఆక్రమించింది. అంటే దీనికంటే ముందు దీనికంటే ఎక్కువగా మునుపటి సినిమాలే ఉన్నాయని చెప్పాలి. రీసెంట్ బిగ్గి అయినటువంటి తెలుగు సినిమాలోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా ఇప్పుడు అందరి చేత కొనియాడబడుతున్నటువంటి పుష్ప 2 ద రూల్ అది హయ్యెస్ట్గా ఈ సినిమాలో కలెక్షన్లు సాధించింది. మొదటి రోజు చూసుకుంటే పుష్ప 2 ఏకంగా 25 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ సాధించింది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు అందిస్తున్నటువంటి సమాచారం. అంటే చాలా సినిమాలకు తమ జీవిత కాలంలో సాధించేటువంటి కలెక్షన్ని వెరీ ఫస్ట్ డే సింగిల్ డేనే పుష్ప 2 సాధించి టాప్ ప్లేస్లో నిలబడింది. మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ అనేది ఎంత సాధించింది మొదటి రోజు అంటే మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దగ్గర 11 కోట్ల రూపాయలు. అంటే పుష్ప పార్ట్ 1 కంటే కూడా తక్కువ అని చెప్పాలి. పార్ట్ 1 యాక్చువల్గా పుష్ప పార్ట్ 1 10th ప్లేస్లో ఉంది మొదటి రోజు నైజాం కలెక్షన్ల పరంగా చూసుకుంటే. అది 11 కోట్ల 44 లక్షల రూపాయల షేర్ సాధించింది అనేది మన దగ్గర ఉన్నటువంటి రిపోర్టు. అలాగే భీమ్లా నాయక్ 11 కోట్ల 85 లక్షల రూపాయలు. మహేష్ బాబు హీరోగా నటించినటువంటి సర్కార్ వారి పాట 12 కోట్ల 24 లక్షల రూపాయలు. అలాగే ప్రభాస్ డిజాస్టర్ అని చెప్పేసి చెప్పేటువంటి ఆదిపురుషు సినిమా 13 కోట్ల 68 లక్షల రూపాయలు. అలాగే లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినటువంటి మహేష్ బాబు సినిమా గుంటూరు కారం ఆయన లేటెస్ట్ ఫిలిం అది కూడా ఓవరాల్గా చూసుకుంటే ఫెయిల్యూర్ సినిమా అని చెప్పేసి మనం అందరూ అనుకున్నది. అది 16 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ సాధించింది అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అలాగే ప్రభాస్ లేటెస్ట్ హిట్ కల్కి 2898 AD అది తెలంగాణలో మొదటి రోజు వసూలు చేసినటువంటి షేర్ వాల్యూ 19 కోట్ల 60 లక్షల రూపాయలు. అలాగే ప్రభాస్ మరో సినిమా ఆయన మళ్ళీ కంబ్యాక్ ఫిలిం అనదగినటువంటి సలార్ సినిమా సాధించింది మొదటి రోజు 22.55 కోట్ల షేరు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫిలిం దేవరా పార్ట్ 1 అది 22 కోట్ల 64 లక్షల రూపాయలు షేర్ మొదటి రోజు వసూలు చేసిందని చెప్పి సమాచారం. ఇంకా RRR వచ్చేటప్పటికి
23,35,00,000 రూపాయలు. అంటే ఇంతకుముందు వరకు కూడా ట్రిపుల్ ఆర్ మీద ఉన్నటువంటి ఆ రికార్డుని 23,35,00,000 రికార్డు ఏదైతే ఉందో దాన్ని పుష్ప 2 బద్దలు కొట్టింది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా సాధించినటువంటి వసూళ్లు చూస్తే ఆ రకంగా చూసినప్పుడు కొంత నిరాశాజనకంగా ఉన్నాయి, అసంతృప్తి కలిగించే విధంగా ఉన్నాయి అని చెప్పేసి మనకి మన దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ను బట్టి అర్థమవుతుంది. సో అంటే రాధేశ్యామ్, సాహో, బాహుబలి 2, వకీల్ సాబ్ వీటికంటే కొంచెం బెటర్గా గేమ్ చేంజర్ పర్ఫామ్ చేసిందని చెప్పాలి తెలంగాణ ఏరియాలో. ఇటీవల కాలంలో అంటే తను నిజామాబాద్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలంగాణ వారిని, తెలంగాణ ప్రజల్ని కించపరిచే రీతిలో దిల్రాజు మాట్లాడారు అంటూ ఆయన మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరిగింది. ఆంధ్ర మాదిరిగా ఇక్కడ సంక్రాంతి వైబ్స్ ఉండవు, ఇక్కడ ఉండేది తెల్లకల్లు వైబ్స్, అట్లాగే దావత్ వైబ్స్ అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పారో దాని మీద బాగా దుమారం చెలరేగింది. అనేక మంది అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దిల్రాజుని ఉద్దేశించి చాలా విమర్శల వర్షం గుప్పించారు. సో నువ్వు తెలంగాణ వాడి అయి ఉండి తెలంగాణ ప్రజల్ని కించపరుస్తూ ఆంధ్రోడి వాడి మాదిరిగా వాళ్ళ పక్షాన్ని మాట్లాడతావా అని చెప్పేసి కూడా ఆయన్ని తీవ్రంగా దుయ్యబట్టినటువంటి విషయం మనం చూసాం. సో ఇప్పుడు ఈ కలెక్షన్లు అవి చూస్తూ ఉంటే తెలంగాణలో కూడా సరైన రీతిలో వసూళ్లు రాబట్టుకోవటంలో గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ కాలేదనేది మనకి అర్థమవుతూ ఉంది. సో మనందరికీ తెలుసు మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది ఆ సినిమా గురించి. శంకర్ తన మార్కుని ఆయన కోల్పోయారు, అందుగురించే నిన్న వచ్చినటువంటి ఇండియన్ 2 సినిమా కానీ అలాగే ఇప్పుడు వచ్చినటువంటి గేమ్ చేంజర్ కానీ దానికి అద్దం పడుతున్నాయి. ఆయన సరైన రీతిలో అంటే స్క్రీన్ ప్లే పరంగా, సన్నివేశాల కూర్పు, సన్నివేశాల చిత్రీకరణ పరంగా ఏదైతే ఆయన మార్కు ఏదైతే ఉందో, ఆయన ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది చాలా అసలు ఈ సినిమాలో కనిపించలేదు అనేది చాలామంది విమర్శిస్తున్నటువంటి మాట. సో ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ని చిత్రీకరించిన విధానం కూడా చాలామందిని మెప్పించలేకపోయింది. ఇంటర్వెల్ నుంచే ఈ సినిమా కొంత ట్రాక్లో పడినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత, అప్పన్న క్యారెక్టర్ తర్వాత మళ్ళీ ఈ ఎన్నికల అంటే ఎలక్షనీరింగ్ మీద, ఎన్నికల ప్రక్రియ మీద ఆయన తీసినటువంటి మొత్తం సినిమా అంతా కూడా ఆశించిన రీతిలో ఎఫెక్టివ్గా రాలేదు, జనరంజకంగా రాలేదు. అందువల్లే ఈ కలెక్షన్ల ఇలా కనిపిస్తున్నాయి. సో సినిమా ఎలా ఉంది అనేది ఈ బుక్ మై షో యాప్లో మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. చాలా స్క్రీన్లు సస్యశ్యామలంగా అంటే పచ్చగా ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి, అంటే ఎక్కువ సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి, టిక్కెట్లు ఎక్కువగా సేల్ కావట్లేదు అనేది ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అందరికీ తెలియజేసేటువంటి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి రాబోయే రోజుల్లో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే మిగతా సినిమాల మీద ఆధారపడి ఆ సినిమాల టాక్ మీద ఆధారపడి ఈ సినిమా నడుస్తుందా లేదా అనేది మనకి త్వరలోనే తేలిపోతుంది. సో మొత్తానికి చూసుకుంటే గేమ్ చేంజర్ అనేది తెలంగాణ ఏరియాలో మొదటి రోజు సాధించినటువంటి వసూళ్లు మాత్రం అసంతృప్తికరంగా ఉన్నాయనేది మాత్రం నిజం.